నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవం. అంబేద్కర్కు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఘన నివాళులు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పక్కాగా జరగాలి. ఓటర్ల జాబితా పరిశీలకుడు ఎంఎం నాయక్ సూచన. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఓఎన్జీసీ ర్యాలీ ప్రారంభించిన జీజీఎం అసెట్ మేనేజర్ జయంత్. రాజ్యాంగ హక్కులకు బద్దులై పాలన సాగించాలి. వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్. సాయం చేసేవారు ఉన్నారనే ధైర్యం నింపాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం వర్ధిల్లుతోందని, ఆయన స్ఫూర్తితో అందరూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి కృషి చేయాలని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. 75వ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం స్థానిక మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద కోరుకొండ చిరంజీవి అధ్యక్షతన తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ అందరి వాడిగా కీర్తింపబడ్డారని, ఆయన సాధనకు కృషి చేసిన, రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ సమానంగా అనుభవించేందుకు అహర్నిశలు కృషి చేయాలన్నారు. కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ కార్యనిర్వహణ కార్యదర్శి దారా యేసురత్నం, రేలంగి శ్రీదేవి, కప్పల వెలుగు కుమారి, కాశీ నవీన్ కుమార్, తురకల నిర్మల, సిద్ధగిరి, సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎం సందీప్, డివిజన్ అధికారి పివిడి ప్రసాద్, సూపరింటెండెంట్ ఎం బాబీజాన్, వసతి గృహాల అధికారుల జిల్లా అధ్యక్షులు ముప్పిడి రాజు, దాసి వెంకట్రావు, అజ్జరపు రమేష్, రేగుళ్ల శ్రీధర్, బేసరు చిన్ని, మొకమాటి సత్యనారాయణ, నీలాపు వెంకటేశ్వరరావు, నగర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షుడు చాపల చిన్నరాజు, మోతా నాగలక్ష్మి, కండవల్లి లక్ష్మి, తాళ్లూరి విజయ్ కుమార్, ఎర్ర రామకృష్ణ, దూపాటి మధుమూర్తి, జి సువర్ణరాజు, నీలాపు శ్రీనివాసరావు, ఉసురుమర్తి రామారావు, అర్ధాల కుమార్ బాబు, పాము బాబురావు, బోయినపల్లి కరుణాకర్, గొట్టిముక్కల అనంతరావు, చిట్టిబాబు, బీసీ ఎస్సీ మైనారిటీ సంక్షేమ సంఘ నాయకులు సానబోయిన రామారావు, ఎల్వి ప్రసాద్, కెకే సంజీవరావు, బి జార్జ్ ఆంటోనీ, రావుచర్ల నాగేశ్వరరావు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, దండంగి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా దేశంలో ఉన్న బహుజనులు, దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మన భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పది. అనేక దేశాలకి ఇది దిక్సూచి. ఈ రాజ్యాంగం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. అలాంటి ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం అమలైన రోజున స్మరించుకోవడం మన వంతు బాధ్యత. ఆయన ఏదైతే అవకాశం ఇచ్చారో రాజ్యాంగంలో 1949లో, ఆ స్ఫూర్తితోటే ఈ రోజున భారతదేశంలో వివిధ వర్గాలు, కులాలు, మతాలు అందరూ కూడా ఐక్యతగా ఉండగలుగుతున్నారంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన గొప్పటి అవకాశం. ఇదే రాజ్యాంగం బలంగా ఉంది కాబట్టి 7 దశాబ్దాలు అయినా కూడా ఈ రోజు కూడా భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోగలుగుతా ఉన్నాం. కానీ కొన్ని దుష్ట శక్తుల వలన ఈరోజు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అవగాహన చేసుకోవాలి. పెద్దలందరూ కలిపి ఈ కార్యక్రమం చేయడం, దాంట్లో నేను భాగ్యస్వాములు అవ్వడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆయనకి నివాళులు అర్పించడం ఒక గౌరవం కింద కూడా భావిస్తా ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన కారణం నుంచి మనకు మనం పరిపాలన చేసుకోవడం జరుగుతున్నటువంటి తరుణం. ఈ తరుణంలో 1950 26వ తారీఖు జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే 3000 సంవత్సరాల నుంచి అణగారినటువంటి వర్గాలకి ఒక నిషయం నిర్మించినటువంటి భారత రాజ్యాంగం వల్లనే జరిగింది. ఈ రాజ్యాంగం ఒక పుస్తకం కాదు, అణగారిన వర్గాలకి, వివిధ వర్గాలందరికీ కూడా ఒక మహా సూచకం. ఈ భారత రాజ్యాంగం అన్నది కాగితాల్లో రాసినటువంటి ఒక కాగితం కాదు, మన భావి తరాలకు ఇచ్చినటువంటి హక్కులు, స్వేచ్ఛావాయులు ఉన్నటువంటి విద్య, ఉపాధ్యాయ అన్ని కూడా ఈ భారత రాజ్యాంగంలో వచ్చారు. మన తలరాత మార్చిన రోజు. ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఎంతో కృషి చేసినందుకు తాళ్ళూరు బాబు వెంకటేశ్వర గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఎలా స్పందించారంటే, నేను వెళ్ళిన వెంటనే ఏంటి కార్యక్రమం అన్నారు.
నేను 10:30 కంటే ముందుంటానన్నారు. అదే సమయాన్ని పాటించినందుకు ఎమ్మెల్యే గారి ప్రత్యేకమైన జైభూమి తెలియజేస్తాను. ఎందుకంటే అంబేద్కర్ గారికి రెండు ఇష్టం, క్రమశిక్షణ, కృతజ్ఞత. చూపించినటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు చూడంగా నిండుగా మనసుండే ముందుగా మనకుండే మన ముందుండి మనల్ని నడిపించే మన నాయకుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన దేశం పేరే భారతదేశం. ఈరోజు ఈ భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని రచించిన రచయిత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు ఇంత స్వతంత్రంగా బ్రతుకుతున్నామంటే ఆ రోజు రాసిన రాజ్యాంగంలో ఉన్న హక్కులు బట్టే ఈరోజు మనం అందరం కూడా తిరగలుగుతున్నాం. మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క హిందూ దేశంగా ఉన్నంతసేపు ఏ స్త్రీలకు కూడా హక్కు లేకుండా, ప్రతి ఒక్కరు కూడా బయటికి రాకుండా, చదువుకులో కానీ, రాజ్యాంగంలో కానీ, రాజకీయాల్లో కానీ, విద్య దేంట్లో కూడా హక్కు లేకుండా చేసిన మన ముందున్న దేశం. ఆ దేశాన్ని మార్చి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి ఓటు అనే హక్కుని కల్పించిన మహానుభావుడు ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓటరు జాబితాను దోషరహితంగా రూపొందించడంపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కార్యదర్శి, ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎంఎం నాయక్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ఎస్ఎస్ఆర్ 2025 ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణపై ఈఆర్ఓలు, నోడల్ అధికారులతో ఆయన సమీక్షించారు. నాయక్కు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ఎంతో కీలకమైందని, అటువంటి జాబితా రూపకల్పనలో ఎటువంటి తప్పులకు తావు లేకుండా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు పకడ్బందీగా ఓటర్ల జాబితా స్క్రూట్నీ చేయాలన్నారు. రానున్న నెల రోజుల సమయంలో ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బిఎల్ఓలతో ఈఆర్ఓలు సమావేశం నిర్వహించాలని చెప్పారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు బిఎల్ఓల సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో 18 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన యువతను, ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్థులను నూతన ఓటర్లుగా చేర్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో 2025 ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా అంశాలను వివరించారు. జిల్లాలో ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 అర్బన్, 18 మండలాలు ఉన్నాయని, 7 మంది ఈఆర్ఓలు ఉన్నారని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్డీఓలు కృష్ణనాయక్, రాణి సుష్మిత, ఆర్వి రమణనాయక్, కేఎల్ శివజ్యోతి, కె సరళ వందన, ఎం మాధురి, డిఆర్డీఏపీడీ ఎన్వీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ దినోత్సవాన్ని రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఓఎన్జీసీ అఫిషియేటెడ్ అసెట్ మేనేజర్ జయంత్ కుమార్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు అందరూ ముందుండాలన్నారు. ఏవి అప్పారావు రోడ్లో ఉన్న గెయిల్ కార్యాలయం నుంచి జాతీయ రహదారిపై ఉన్న ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వరకు ఈ ర్యాలీ జరిగింది. భారత రాజ్యాంగం గొప్పతనాన్ని చాటి చెబుతూ ఓఎన్జీసీ ఉద్యోగులు ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించారు. భారత రాజ్యాంగం మహోన్నతమైనది, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, అందరూ పాటిద్దామంటూ నినాదాలు చేశారు. భారత రాజ్యాంగం గొప్పతనం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి, ఆశయాలు ప్రజలకు చాటి చెప్పేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని జస్వంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన హక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఓఎన్జీసీ ఎల్లప్పుడూ పారదర్శకంగా, నాణ్యత ప్రమాణాలతో సేవలందించడంలో ముందుంటుందని పేర్కొన్నారు. ఓఎన్జీసీలోని పలు విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. Today we have gathered to celebrate the momentous occasion of our nation's history, that is Constitution Day, which is also known as Samvidhan Divas. On this occasion, we commemorate the adoption of the Constitution by the Constituent Assembly in 1949. This document came into effect on January 26, 1950, which laid the foundation for the world's largest democracy. The adoption of our Constitution marked the culmination of our years' struggle, debate, and dedication by the members of the Constitution Assembly. Dr. B.R. Ambedkar, the principal architect of our
Constitution ensured that enshrined the values of justice, liberty, equality and fraternity. I request all to join today's walkathon and other celebrations are also there at Godavari 1. Thank you so much. ప్రజలు నమ్మకంగా పాలన అప్పగించిన రాజ్యాంగానికి బద్దులై పాలన సాగించాలని, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగితే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించారు. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. మాజీ శాసనసభ్యులు రుడా మాజీ చైర్పర్సన్ రావుతు సూర్యప్రకాష్ రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగానికి బద్దులుగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, పాలకులు ప్రధానంగా రాజ్యాంగానికి బద్దులై పాలన సాగించాలని సూచించారు. రావుతు మేడపాటి మాట్లాడుతూ అంబేద్కర్ భావితరాలకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించారన్నారు. అంబేద్కర్ దయ వల్ల ఈరోజు భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు దాసి వెంకట్రావు, జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ మాజీ డైరెక్టర్ రేగుళ్ల బాలశ్రీధర్, నాయకులు మార్గాని బుజ్జి, వంకాయల సత్యబాబు, అంజిబాబు, సాల శ్రీనివాస్, నందం స్వామి అంబేద్కర్ మహనీయుడికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి రాజేంద్ర ప్రసాద్ వారికి స్వాగతం పలికారు. ఇవాళ సువిశాలమైన భారతదేశంలో ఒక గొప్ప పండుగ జరుగుతుందంటే కుల మతాలకి వర్గాలకి సంబంధం లేని పండుగ ఏదైనా ఉందంటే అది రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజే నిజమైన పండుగ. 75 సంవత్సరాల కిందట బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి బహుశా ప్రపంచంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ జాతులు ఉన్నటువంటి దేశం బహుశా ఎక్కడా ఉండదు, అది ఒక భారతదేశమే. అటువంటి భారతదేశాన్ని ఆయన 75 సంవత్సరాల ముందు బాగా దూరదృష్టితో ఆలోచించి ఆయన రచించిన రాజ్యాంగం ఇవాళ భారతదేశం ఇంత శక్తివంతంగా ఉందంటే ఆయన రాజ్యాంగంలో ఆ రోజు భగవంతుడు నిజంగా దైవాంశ సంభూతుడైన ఎంచేతనంటే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ కులాలని దృష్టిలో పెట్టుకుని ఎస్సీ కమిషన్ కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనారిటీలకు అన్ని కమిషన్లు కూడా ఆ రోజున ఆయన ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయడం వల్లే ఇవాళ సమాజంలో తరాలు అంతరాలు లేకుండా బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చినాయనంటే ఆయన దూరదృష్టితో చేసినటువంటి నిజమైనటువంటి ఆయన రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఈ రాజ్యాంగమే ఇవాళ భారతదేశాన్ని ఇంత సమైక్యంగా ఉంచగలుగుతుంది. కూడా మా 75వ కాన్స్టిట్యూషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం అందరూ కూడా స్మరించుకుంటూ, దేవుడు ఎక్కడుంటాడో కూడా మనందరికీ తెలియదండి, కానీ మనందరికీ నిజమైన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనకి స్వతంత్రం వచ్చాక మన దేశం యొక్క దిశ మనం ఎలా పరిపాలించుకోవాలి, మనం ఎలా ఉండాలని చెప్పి ఎంతో కష్టపడి అతి పెద్ద రాజ్యాంగాన్ని మనకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. అందరికీ ఈరోజు నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఈ పండుగని ఇక్కడంత ఘనంగా నిర్వహిస్తున్న చిరంజీవి గారికి, రాజేంద్ర కుమార్ గారికి, విజయ్ కుమార్ గారికి, వెంకట్రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, మన రాజ్యాంగం చాలా విశిష్టమైంది, విభిన్నమైంది కూడా. పక్కనే ఉన్న పాకిస్తాన్ మనతో పాటు కూర్చుని వచ్చింది, ఇప్పటికీ కూడా అల్లకల్లోలంగా ఉంది. దానికి కారణం ఆ రాజ్యాంగంలో లోపమే. మన రాజ్యాంగం గొప్పది, విశిష్టమైంది, మనల్ని అందరినీ కూడా చక్కగా కలిపి ఉంచుతుంది. పేదలు, ధనికులు, కులాలు, మతాలకి అందరినీ కూడా సమదృష్టితో చూసే రాజ్యాంగం మన రాజ్యాంగం. రోజు 75 సంవత్సరాలు అవడమే కాకుండా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అంబేద్కర్ బొమ్మ పట్టుకుని ఈయన రాజ్యాంగం వల్లే మనం అందరూ స్ఫూర్తి చెందాం అని చెప్పి అమెరికాలో చెప్పడం జరిగింది. మన ఇండియానే కాకుండా ఇతర దేశాలు కూడా బాగా ఆరాధించినట్టు దైవ అరుమనంటే అంబేద్కర్ అని చెప్పి మనం చేస్తున్నాం. అంబేద్కర్ అందరి వాడు, ఒక మతానికి కులానికి సంబంధించినట్టు వ్యక్తి కాదని చెప్పి మీరందరూ ధ్యానిస్తూ ఆయన్ని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాం. విద్య, వైద్యం, ఇతర అవసరంలో ఉన్నవారికి సాయం చేసేందుకు నగర ప్రముఖులు, సంపన్నులు ముందుకు రావాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. వైద్యం కోసం, క్రీడాకారులకు, విద్యార్థులకు చదువు నిమిత్తం
తదితరాలకు తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎమ్మెల్యే ఆదిరెడ్డి తిలక్ రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రతి 15 రోజులకు ఒకసారి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతోందన్నారు. చదువుకునే విద్యార్థులు, వైద్యం అవసరమయ్యేవారు, కుటుంబ పెద్దను కోల్పోయి సాయం కోసం ఎదురు చూసేవారు ఎంతో మంది ఉన్నారు. వారందరి అవసరం పూర్తిగా తీర్చడం సాధ్యం కాకపోవచ్చు, కానీ అడిగితే పెద్ద మనసుతో సాయం చేసేవారు సమాజంలో ఉన్నారనే ధైర్యం వారిలో నింపాల్సి ఉందన్నారు. అందుకే ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం అందరికీ సాయం చేయలేదని సమాజ సేవలో దాతలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు. గతంలో తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నెలకు 2 నెలలకు ఒక కార్యక్రమం చేసేవాళ్లమని, ఇప్పుడు 15 రోజులకు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నామని, అవసరమైన వారికి సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేసే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు సుమారు 30 లక్షల రూపాయల వరకు సాయం అందించామన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మరిన్ని చెక్కులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొన్ని సమస్యల రీత్యా వారికున్న ఆర్థిక సమస్యల రీత్యా మాకు సంప్రదించిన తర్వాత వారికి మా ట్రస్ట్ తరపున మా పరిధిలో వాళ్ళకి సహాయం అందించడం జరుగుతూ ఉంది. కొంతమంది వైద్యపరంగా ఉన్నారు, కొంతమంది విద్యాపరంగా ఉన్నారు, కొంతమంది ఇంటిలో పెద్ద దిక్కును కోల్పోవడం వల్ల కేవలం ఈ సాయం వారి సమస్య పరిష్కరిస్తుందని మాత్రం నేను అనుకోను. కానీ ఈ సాయం చేయడం వల్ల వాళ్ళకంటూ ఒక ధైర్యం, అవును మనం కానీ చదవగలిగితే, మనం కానీ ఎవరైనా ఆశ్రయించగలిగితే సాయం చేసేవారు కూడా సమాజంలో ఉన్నారనే ఒక ధైర్యం వాళ్ళకి నింపాలనే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. మీరు గతంలో పోల్చినట్లయితే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నెలకో 2 నెలలకో కార్యక్రమాలు చేసేవారు, కానీ ఇప్పుడు ప్రతి 15 రోజులకు కూడా చేస్తూనే ఉన్నాం. దేవుడి దయాన ఈ యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని, ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, కానీ ప్రభుత్వమే అన్నీ చెయ్యలేదు. ఎవరికైనా సరే ఇది వర్తిస్తారు. అన్ని ప్రభుత్వాలు అందరినీ ఆదుకోలేని తరుణంలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ అందని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ రూపేణా సాయం చేసే అవకాశం దక్కుతా ఉంది. నేను గర్వంగా చెప్తా ఉన్నాను, గత 5 సంవత్సరాలు రాజమహేంద్రవరంలో కానీ పరిసర నియోజకవర్గాల్లో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఒక్క చెక్ ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు మేము ఇప్పటికే 30 లక్షల పైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చాం. కొన్ని ఇంకా ఎలక్షన్ కోడ్ వలన 12వ తారీఖు తర్వాత ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎలా చేయగలుగుతున్నామంటే మనం చెయ్యాలన్న సంకల్పం ఒకటి, ఈ విధంగా చెయ్యాలన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను మరలా ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉంటాను, మరలా చేస్తూ ఉన్నాను. అనేక సందర్భాల్లో జైన్ సమితి వారు మాతోటి సౌజన్యంతో అనేక మంచి కార్యక్రమాలు కొంతమందిని ఆదుకుంటా ఉన్నారు. ఇంకా నగరంలోని ప్రముఖులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు. మీరు కూడా మీ వంతు సాయం చేసినట్లయితే మనం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, అందరూ కూడా ధైర్యంతో జీవించే రాజమహేంద్రవరం సాధించగలుగుతామని వారికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో పాలన సాగిస్తున్నారని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని బీజేపీ ముందుకు సాగుతోందన్నారు. స్థానిక దళిత నాయకుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యామని తెలిపారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులతో కలిసి ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ఆదేశాల మేరకు 1 నెల రోజుల పాటు సంవిధాన దివస్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించామన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే మోడీ పారదర్శకంగా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, యనమల రంగబాబు, కాలెపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి దినం, ఈరోజు ఆమోదించినటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సందర్భంగా అందరం కూడా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించి
వారి రాజ్యాంగాన్ని రచించిన దినంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరపాలని అధికారికంగాను ఇటు పార్టీ పరంగా కూడా చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సంవిధాన్ దివస్గా కూడా ప్రకటించారు. నేటి నుండి నెల రోజుల పాటు వచ్చే 26 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టాలని మాకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా అన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని పెట్టి పూలమాలలు వేసి వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అందరూ కూడా రాజ్యాంగం కొనాలి, అందరూ కూడా ప్రతులు అందరి దగ్గర ఉండాలని పార్టీ పిలిపించింది. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు నూతన ఆవిష్కరణలు చేపట్టడానికి ఒక కేంద్ర బిందువుగా సైన్స్ విజ్ఞాన కేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. స్థానిక బొమ్మూరులో నూతనంగా నిర్మించిన సైన్స్ విజ్ఞాన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని బొమ్మూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సైన్స్ విజ్ఞాన కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. సైన్స్ సెంటర్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సుసత్య రేఖతో కలిసి సైన్స్ విజ్ఞాన కేంద్రంలోని అన్ని విభాగాలను కలెక్టర్ పరిశీలించి తగిన సూచనలు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నందు గదుల భవనం దాదాపుగా సిద్ధంగా ఉందని, విద్యార్థులు తమ విజ్ఞానాన్ని మరింత పెంచుకునేందుకు రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్లో సాంకేతికపరమైన అంశాలతో ముడిపడి 18 ప్రదర్శనలు ఉన్నాయన్నారు. ఓపెన్ గ్రౌండ్లో సైన్స్ పార్క్ ఉందని తెలిపారు. రన్ నియోన్స్ గ్యాలరీలో ఫిజిక్స్, మ్యాథ్స్కి సంబంధించి 33 విజ్ఞాన అంశాలు ఉన్నాయని తెలిపారు. తహసీల్దార్ పి సురేష్ కుమార్, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ అధికారి ఆర్డీకే ఆర్మ్స్ట్రాంగ్, సైన్స్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మేకా సుసత్య రేఖ, ఫీల్డ్ ఆఫీసర్ వై దుర్గేష్, టెక్నికల్ అసిస్టెంట్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. చారిత్రాత్మక రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లలో పీజీలో ప్రవేశానికి ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘాన్ని ఆశ్రయించిన బాధిత విద్యార్థుల కొరకు గత 3 నెలల నుండి నిర్విరామంగా కృషి సల్పి ఉద్యమానికి ఊపిరి పోశారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అధ్యక్షులు ముళ్ల మాధవ్ ధన్యవాదాలు తెలియజేశారు. పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పలుమార్లు చర్చ జరిపారన్నారు. పీజీ సెట్తో సంబంధం లేకుండా ప్రైవేటు కళాశాలలకు స్పాట్ అడ్మిషన్లలో అవకాశం కల్పించినట్లయితే ప్రభుత్వ కళాశాలలకు కూడా ఇమ్మని, విద్యార్థులకు న్యాయం చేయమని పూర్వ విద్యార్థుల సంఘం తరపున చేసిన వినతులకు సోమవారం సాయంత్రం ఉన్నత విద్యాశాఖాధికారి కోన శశిధర్ ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యక్షులు ఎస్ఎస్ఆర్ భార్గవ్, కార్యదర్శి గద్దే సుధాకర్ మాట్లాడుతూ మంత్రి కందుల దుర్గేష్ కృషి ఎనలేందని పలుమార్లు నారా లోకేష్ను కలిసి సాకారం అయ్యేలా చేస్తామన్నారు. అదనపు కార్యదర్శి అలికాని సత్యశివకుమార్, కేశంశెట్టి వరప్రసాద్, మౌనిక, కె దీపిక, జి దివ్య, ఎస్ పింటూ, పి ఆశాజ్యోతి, ఎస్ మణికంఠ, వి సత్యనారాయణ తదితరులు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓఎన్జీసీ ఆల్ ఇండియా ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన హక్కులు, పౌరుల బాధ్యత వంటి విషయాలను అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహించారు. ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ ఆవరణలో గోల్ఫ్ క్లబ్ భవనంలో ఈ సదస్సు జరిగింది. ఓఎన్జీసీ జీజీఎం అసెట్ మేనేజర్ జయంత్ కుమార్, సిజిఎం బ్రాంచ్ మేనేజర్ పివిఎస్ ప్రసాద్, ఓఎన్జీసీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ చైర్మన్ కొమ్ము సత్యనారాయణ, సెక్రటరీ రామచంద్ర, తేజవత్ తదితర అధికారులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ముందుగా ప్రజలందరూ అవగాహన కల్పించుకోవాలన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించే హక్కులను అనుభవించాలంటే విధులు కూడా తెలుసుకోవాలని సూచించారు. రాజ్యాంగం ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించాలని, వాటి ద్వారా అందరికీ న్యాయం జరగాలన్నదే అంబేద్కర్ ఉద్దేశమన్నారు. రాజ్యాంగం ప్రకారం ముందుకు నడుచుకుంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలందరికీ రాజ్యాంగం ద్వారా రక్షణ కలుగుతుందన్నారు. అందుకే అందరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని పిలుపునిచ్చారు. I am Jayant Kumar, GGM Production, officiating asset manager, and today on 26th November we are celebrating the 75th Constitution Day, and in ONGC today we had the walkathon in the morning 7 o'clock. We started from the Gale to the ONGC base, and we had a nice participation of all the people, all the officers and staff of ONGC. Later on at 9:30 we paid a fuller tribute to the B.R. Ambedkar statue in our base, and we had a very nice lecture after that at the Golf View auditorium out here by the eminent
IS officer, Mr. Ramchandru. We all had the lectures from him, and I'm thankful to the chairman, All India SCS Association, for organizing such a nice program. And I wish all the best to the All India ST Association. ఈరోజు ఓఎన్జీసీలో ఉన్న ఆఫీసర్స్ స్టాఫ్ అందరం కలిసి సంవిధాన్ దివస్ కాన్స్టిట్యూషన్ డేని కమెమరేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరం కలిసాము. ఈ సందర్భంగా మన దేశానికి మన ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవల్ని, వారు పడిన ప్రయాసాలని, మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే వారు చేసిన త్యాగాలని అన్నిటిని కూడా గుర్తు చేసుకున్నాము. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయ నుంచి పిల్లలని అందరినీ కూడా ఇన్వైట్ చేశాము ఈరోజు ఇక్కడికి. వారికి కూడా మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దాంట్లో ఏమున్నాయి, మన కోసం అందరికీ 30, 40, 50, 60 ఏళ్ల క్రితం నుంచి రాసిన కాన్స్టిట్యూషన్ మన కోసం ఏమి రాశారు, దాంట్లో మనం ఎలా జీవించాలి, మనల్ని ఎలా గవర్న్ చేసుకోవాలి అనేది దాని గురించి ఈరోజు ఇక్కడ కమెమరేట్ చేసుకోవడానికి అందరం అసెంబ్ల్ అయ్యాము. ఓఎన్జీసీ ప్రతి క్షణం కూడా ఇక్కడ మా ఆపరేషన్స్ ఎక్కడే జరుగుతున్నాయో అక్కడ మేము అందరికీ కూడా సిఎస్ఆర్ ద్వారా కానీ, మా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ ద్వారా కానీ, మా కమ్యూనిటీ వాళ్ళకి డెవలప్మెంట్ కోసం అనేక విధాలుగా సహాయం చేయడం జరుగుతుంది. ఈ సిఎస్ఆర్ ఫండ్స్ని కానీ, ఈ కమ్యూనిటీకి సంబంధించిన కాంపోనెంట్ ప్లాన్ కానీ ప్రతి ఒక్కరికి ఆపరేషన్స్ ఏరియాలో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అనేక విధాలుగా. సో ఈ విధంగా మీ అందరూ మమ్మల్ని సహకరించి మా యొక్క ప్రతి పనిలోని మీ యొక్క సహకారాన్ని అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే స్వర్ణాంధ్ర సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నారా రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం అన్నప్రసాద వితరణ చేసినట్లు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు. నారా రామ్మూర్తి నాయుడు గొప్ప స్నేహపాత్రుడని, ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తిరుపతి నగరంలోని ముత్యాలరెడ్డిపల్లి సెంటర్లో గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి స్వర్ణాంధ్ర సేవా సంస్థల సౌజన్యంతో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో గుబ్బల రాంబాబు, స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు పడాల రామిరెడ్డి, నారా రామ్మూర్తి నాయుడు మిత్ర బృందం సభ్యులు పాల్గొని సేవలందించారు. రాంబాబు మాట్లాడుతూ రామ్మూర్తి నాయుడు ఆలోచన మేరకు త్వరలోనే స్వర్ణాంధ్ర సేవా సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో పాటు తిరుపతి కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, రాయవరపు రామారెడ్డి, పి హరిప్రసాద్, బాల వెంకటముని తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మహిళా రక్షక పోలీసులు అవగాహన ర్యాలీ, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. కోటగుమ్మం నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కోటిబల్లి బస్టాండ్ వరకు ఈ అవగాహన ర్యాలీ జరిగింది. మహిళల రక్షణకు మేమున్నామంటూ భరోసా ఇచ్చేలా ర్యాలీ సాగింది. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న హింసపై అవగాహన పెంచడం, హింసకు నిరసన తెలపడం, మహిళల రక్షణ కోసం శక్తివంతమైన చర్యలు తీసుకోవడంపై ఈ అవగాహన ర్యాలీ, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు, యువత, విద్యావంతులైన వారు మహిళలకు మద్దతు ఇస్తూ సమాజంలో మార్పులు తీసుకురావాలని అన్నారు. మహిళలపై హింస నివారణకు అందరూ కలిసి పనిచేయడం అత్యంత అవసరమన్నారు. హుకుంపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నక్కా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా పూలమాలలతో నివాళులర్పించారు. అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన దేశానికి అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. విభిన్న జాతులు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలుగా ఉన్న ఈ దేశానికి అందరికీ ఉపయోగపడేలా అందరికీ హక్కులు కల్పించారని, ఈ దేశంలో ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం, సౌభ్రాతృత్వం అందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చి అలాగే బడుగు బలహీన వర్గాలకు, దళితులకు కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించి అందరితో సమానంగా జీవించేలా పొందుపరిచారని కొనియాడారు. సభ్యులు మెటపర్తి నరేష్, నీతిపూడి సురేష్, మెటపర్తి శ్రీను, ఇస్సాకోటి వినోద్, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం, తానవరపు తేజ, తల్లారి ప్రవీణ్, కలుపూడి సాగర్, వజ్రపు నాగభూషణం, ఇస్సాకోటి సాయి, కొండ్రు అబ్రహాం, కొడమంచిలి రాము, మద్దిలి సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడు అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అన్ని పేటల్లో ఆయన విగ్రహాలు ప్రతిష్టాపన చేశామంటే వాటి ద్వారా అందరికీ స్ఫూర్తి కలగాలన్నదే లక్ష్యమని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థి జీవి సుందర్ అన్నారు.
75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి సుందర్ తదితర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని యువత బాగా చదువుకోవాలని, అప్పుడే ఆయన ప్రపంచ మేధావి కాగలరని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. అంబేద్కర్కు కులం, మతం, జాతి లేదని, ఆయన అందరి వాడుగా ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతున్నారని కితాబిచ్చారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నేడు ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఫరడవిల్లుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎర్ర రామకృష్ణ తదితర నాయకులు, యువత పాల్గొన్నారు. అందరికీ కూడా కాన్స్టిట్యూషనల్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి అంబేద్కర్ అంటే 2 ముక్కల్లో చెప్పాలంటే సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అంతే. ఈ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి వాడ, ప్రతి దళితపేటలో పెట్టడానికి కారణం ఒకే ఒకటి. ఎక్కడ పుట్టాం, ఎందులో పుట్టాం, ఎలా ఉన్నాం, నో మ్యాటర్ వాట్, చదువుకుంటే అదిగో ఆయన అంత గొప్పడు అవుతావరా అని భావితరాలకి తెలియజేయడానికి ప్రతి వీధుల్లో, ప్రతి పేటల్లో అంబేద్కర్ స్టాచ్యూస్ పెడుతున్నారు. ఇది గమనించండి. అంబేద్కర్ అందరి వాడు. అంబేద్కర్ ఇస్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. అంబేద్కర్ కులం లేదు, మతం లేదు, అంబేద్కర్ అందరి వాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవం. అంబేద్కర్కు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఘన నివాళులు. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పక్కాగా జరగాలి. ఓటర్ల జాబితా పరిశీలకుడు ఎంఎం నాయక్ సూచన. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఓఎన్జీసీ ర్యాలీ ప్రారంభించిన జీజీఎం అసెట్ మేనేజర్ జయంత్. రాజ్యాంగ హక్కులకు బద్దులై పాలన సాగించాలి. వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్. సాయం చేసేవారు ఉన్నారనే ధైర్యం నింపాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సీ న్యూస్.